మా వల్ల పాపం వేరే వాళ్ళకి తిట్లు పడ్డాయి. అసలేం జరిగిందంటే, మా అక్క, నేను, మా తమ్ముడు కలిసి రెస్టారెంట్‌కి వెళ్దాం అనుకున్నాం. అప్పటికే మా అక్క అన్నది, "వద్దురా ఇంట్లో చేసుకొని తిందామంటే" మేము ఊరుకుంటామా? "లేదులే అక్క ఎప్పుడో ఒకసారి కదా కలిసేది. పద అలా సరదాగా వెళ్ళి తినొద్దామని" ఒక రెస్టారెంట్‌కి వెళ్ళి స్టార్టర్ చెప్పాము. ఇది తినగానే మాకు అర్థమైంది స్టార్టర్ ఇంత దరిద్రంగా ఉంటే మెయిన్ కోర్స్ ఇంకా ఎంత దరిద్రంగా ఉంటుందో అని. ఆ స్టార్టర్ తినేసి బిల్లు కట్టి బయటకు వచ్చి ఇంకో రెస్టారెంట్‌కి వెళ్ళాం. ఆ రెస్టారెంట్‌కి వెళ్ళి కూర్చోగానే మాకు ఆ అంబియన్స్ అంతా కొంచెం తేడానే కొట్టింది. బట్ అంబియన్స్ బాగాలేకపోయినా ఏమి, ఫుడ్ అయినా బాగుంటుందేమో అని ఆర్డర్ చేద్దాం అనుకునే లోపు మా వెనకాల ఒక కపుల్ కూర్చొని ఉన్నారు. ఆయన అప్పుడే అన్నారు, "ఏంటండి ఈ కర్రీ పాడైపోయింది, స్మెల్ కూడా వస్తుంది, లేదు బాగాలేదు" అనేసరికి ఇంకా మేము ముగ్గురం ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకొని సైలెంట్గా బయటకు వచ్చేసాం. మేము బయటికి వస్తుంటే అక్కడ పనిచేసే ఒక వర్కర్ ఉంటారు కదా, ఆ ఆంటీ ఉండి పాపం ఆయన నరుస్తుంది. "ఏంటి అలా ఫుడ్ బాగాలేకపోతే చెప్తారా, చూడండి మీ వల్ల కస్టమర్స్ వెళ్ళిపోతున్నారని." మాకు అనిపించింది మనం తినక పాపం మన వల్ల ఇంకొకళ్ళని తిట్టించామే అని. ఇంకా మేము అయినా ఇంటికి వెళ్ళకుండా ఇంకో రెస్టారెంట్కి వెళ్ళాము. అక్కడ ఫుడ్ ఓకే ఓకే అనిపించింది మాకు. ఇంకా తిని ఇంకా వద్దురా ఈ రెస్టారెంట్లు ఏమి, పచ్చడన్నమైన ఇంట్లో తిని మెలకుండా కూర్చోవాలనిపించింది. ఇలా మీకు ఎప్పుడైనా జరిగింది?